ఇప్పుడే స్టార్ట్ పెట్టినాము. ఒక 3 కట్టలు అయితే అయినాయి. ఇంకొక కట్ట అయిపోతుంది. బంతి పువ్వులు కొనుక్కున్నాము. ఇదేమో పెద్ద చెట్టు తంగేడు, ఇది పట్టుకుచ్చుల పువ్వు. ఇంకా బంతి పువ్వులు వీటితోటి అడవి తంగేడు. ఇక వీటితోనైతే బతుకమ్మ వేరుస్తాము. నాకు తెలిసి కొంచెం చిన్నగా మీడియం సైజులో అయితే పేరుస్తాము. ఎందుకంటే మేము ఈ నుంచి మళ్ళీ బతుకమ్మ సోళ్ళకి ఎత్తుకోవడానికి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అంటే నడుచుకుంటూ పోవాలి కదా. అట్లానే మళ్ళీ మాకు పువ్వు కూడా కొంచెం తక్కువనే దొరికింది. ఎక్కువ కొననికి కూడా అసలు కొందామన్నా దొరుకుతలేదు, అంత ఇబ్బంది ఉంది ఇక్కడ. సో నేను ఎట్లా వేరుస్తా, ఎంత పెద్ద వేరుస్తా, ప్లస్ మా బతుకమ్మ పండుగ మేము ఎట్లా జరుపుకుంటామో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. నాలుగో కట్ట నిద్రమో పెట్టుకొని ఉన్న నిద్ర వస్తుందారా? సో గైస్, మొత్తానికి అయితే గునుగు పువ్వు అయితే తీసుకొచ్చినంత కట్టలు కట్టేసుకున్నాము. ఇప్పుడు బతుకమ్మ వేసుకున్నాము. సొరకాయ ఆకులు పెడుతున్నాం, సొరకాయలు కాదు. గుమ్మడి ఆకు దొరకలేదు. సో ఇప్పుడు మనం పసుపు కుంకుమ వేసుకున్నాం. అమ్మయ్య, కడుపైతే నింపిన. ఇప్పుడు తంగేడు పువ్వు పెట్టుకుందాం. ఈ పట్టుకుచ్చుల పువ్వు అంతా మా చెట్టుకి వెళ్ళింది. మా మమ్మీ గింజలు వేస్తే మంచిగా ఇంతగానో వెళ్ళేది. మేము కొనుక్కుంటే అయింది. ఇప్పుడు ఒకవేళ ఇది కొన్నా కూడా మస్తు పైసలు అవుతుండే. ఒక 2 వర్షాలకు అయితే ఉండొచ్చు మంచిగా. పాపం మా తమ్ములకు పని పడుతుంది నా వల్ల. సో గైస్, బతుకమ్మ అయితే పెరగడం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ సంవత్సరం నేనైతే ఒక స్పెషల్ బతుకమ్మ అయితే చేయబోతున్నా. అదేంటో మీరు చూడండి. దుర్గాదేవి ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నా. సో దీన్ని కట్టేసుకుందాం మనం. ఓకే, ఫైనల్గా బతుకమ్మ రెడీ చేయడం అయితే అయిపోయింది. ఫస్ట్ టైం నేనైతే దుర్గాదేవి బతుకమ్మ అయితే చేసిన. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ మా ఇంటి నుంచి ఇట్లా వెళ్ళడం అయితే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకేంది, మొత్తానికి అయితే బతుకమ్మ రెడీ చేసేది అయిపోయింది కదా. నెక్స్ట్ మేము రెడీ అవ్వాలి. మేము రెడీ అయ్యి మేము బతుకమ్మ సేవలకు పోయిన తర్వాత మేము బతుకమ్మ ఆడేది మా ఊర్లో ఎట్లా జరిగేది ఈ వీడియోలో మీకు నీట్గా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే నేను కష్టపడి ఫస్ట్ టైం నేను ఇట్లా దుర్గాదేవి బతుకమ్మను, ఇంత పెద్ద బతుకమ్మను అయితే ఫస్ట్ టైం నేనైతే పేర్చిన. సో నాకు కొంచెం క్యూరియాసిటీ, మీకు ఎట్లా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. సో గైస్, మొత్తానికి అయితే మేము ఇట్లా రెడీ అయిపోయినాం బతుకమ్మ పండుగకి. మా మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ అందరికి. సో ఇప్పుడు బతుకమ్మకి ప్రసాదాలు పెట్టి, 5 తీర్ల ప్రసాదాలు పెట్టి, కొబ్బరికాయ కొట్టి కథ బతుకమ్మని ఎత్తుకొని సోలకు పోదాం, ఓకేనా మమ్మీ. పెట్టేసాయి.
ఓకే, దండం పెట్టుకుంటే అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బతుకమ్మ ఎత్తుకొని సౌలకు పోయి ఆడుకుందాం ఇక. సో గైస్, మొత్తానికైతే సగం దూరం బండి మీద వచ్చినాం, తర్వాత నడుస్తున్నాం. పాపం మా మమ్మీ మస్తు అవస్థ పడుతుంది. ఇంకా చాలా దూరం ఉంది నడవడం, ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఆంటీ మా ఇంటి పక్క ఆంటీ. చిన్నప్పుడు మేము చిన్న స్కూల్ ఉన్నప్పుడు ఈ ఆంటీ మాకు వంట చేసింది. ఒక మంచి పాట ఇస్తున్నాడు. మమ్మీ మమ్మీ
వీడియోస్ కోసం పటాస్ పిల్ల హర్టర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మరొక మంచి బ్లాగ్తో మేము ఇంటికి వస్తాం. బాయ్.